సార్ కొట్టండి సార్ నరికినా పాపలేదు. ఊళ్ళోని మంచి లాడ్జీలు ఉంటే ఆ చక్కని లాడ్జీ పంపిస్తావా? ఇంతకుముందు కనీసం పక్కనైనా పడుకొనిచ్చేది. ఇప్పుడు చాపాతి నుంచి బయటికి పంపంటున్నాయా? అలాగా? నిన్న రాత్రి మీరు జాలీగా ఉన్నారనుకుని నేను డబుల్ జాలీగా గడిపేశాను. అసలే ఏడుస్తుంటే ఇంకా నన్ను ఏడిపించగయ్యా. మిమ్మల్ని నవ్వించడానికి ఓ బ్రహ్మాండమైన కొత్త ఐడియా చెప్పంటారా సార్? కొత్త ఐడియా వినాలని ఆశగానే ఉంది, కానీ అది కనుక ఫెయిల్ అయిందంటే నాకేదో బాత్రూమ్లు కనిపిస్తున్నాయా మా ఆవిడ? మీ బానిస బతుకు కంటే అదే బెటర్ సార్. శివరాం, టెన్షన్ తెప్పించగా కొత్త ఐడియా ఏమిటో చెప్పి ఏడు. చెప్పంటా? ఫాలో మీ. దేవిక రాణి, దేవి పతివ్రత శిరోమణి, సత్య అనసూయ, బయటరా. కామన్. నా పర్మిషన్ లేకుండా కార్ తీసుకెళ్ళడమే కాకుండా తాగొస్తాడా? ఎంత ధైర్యం! ముందు చెప్తాను. వెనకటికొకడు ఇలాగే పెళ్ళాం ఎందుకు తాగొచ్చావని అడిగితే కోపం వచ్చి ముక్కు కొరికేశాట. ఎందుకైనా మంచిది నేను ఎడతానుండు. అల్లుడు గారు, అర్ధరాత్రి పూట ఏమిటి అల్లరి? లోపలికి పదండి. మామా నమస్కారం మామగారు. సారీ, ఐఎమ్ సో సారీ. ఓకే, కొంచెం డోస్ ఎక్కువైంది. ఎక్స్క్యూజ్ మీ. నేను తాగొచ్చాను తెలిస్తే నా పెళ్ళం రాక్షసి, పిశాచి, దయ్యం నిప్పుడు దొక్కిన కోతులా గంతులేస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం దాంతో చెప్పకండి. అలాగే. అసలు మా అమ్మాయి నిన్ను ఏనాడైనా కష్టపెట్టిందిటయ్యా? ఎప్పుడు సుఖం పెట్టిందని? ఏనాడైనా ప్రేమగా పలకరించిందా? కమ్మగా ఒక కప్పు కాఫీ ఇచ్చిందా? ఆప్యాయంగా అన్నం పెట్టిందా? 5 years నా మ్యారేజ్ అయ్యి 5 years అయింది. అట్లీస్ట్ ఎత్తుకుని ముద్దాడటానికి ఒక్క పశువుని, ఒక్క శిశువుని కనిచ్చిందా? చెప్పండి. నువ్వు తాగొచ్చావని కనిపెట్టింది. కనిపెడితే కనిపెట్టిన కానీ భయం అనుకున్నా. చెప్పాలంటే మందు కొట్టేయడమని గొప్ప సలహా ఇచ్చారు. మందు కొట్టగానే పెద్ద ధైర్యం వచ్చేసింది. పిలుదని నిన్ను మనిషిగా మార్చడానికి ఎంత మంచి సలహా ఇచ్చిన మహానుభావుడు ఎవరినైనా? తాగిన మైకల్లో మా శివరాం పేరు చెప్పేస్తాననుకున్నావా? వెళ్ళడానికి చెంచాగిరి చేస్తానేమో గాని గురుద్రోహం మాత్రం చేయను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేష్. గాడ్ బ్లెస్ యు శివరాం. బాబాయ్, ఎవరి శివరాం? వాడేనమ్మా. అల్లుడు గారు నీ మీద మొట్టమొదటిసారి ఎదురు తిరగడానికి ప్రయత్నించి దెబ్బతిన్న రోజున ఇంకొకడు ఆయనతో పాటు వచ్చాడే, వాడే శివరాం. ఆ శివరాం గడి వివరాలన్నీ నాకు వెంటనే కావాలి. ఆరోగ్యం ద్వారా నేను ఎప్పుడో సేకరించి పెట్టానమ్మా. వాడు ఇంట్లో పులి. వాడు పెళ్ళాం మీద అరిచే అరుపులు 6 వీధుల వరకు వినిపిస్తాయట. వాడు కొట్టే దెబ్బలకి పెళ్ళాం ఏడ్చే ఏడుపు 7 మైళ్ళ దూరం వినిపిస్తుందిట. వాడు పెళ్ళాన్ని చెప్పు కింద తేల్లాగా, కాలి కింద నల్లిలాగా, కట్టు బానిసలాగా చూస్తాట. అందుకే నన్ను కూడా బానిసం చేయాలని మా ఆయనకి సలహా ఇస్తున్నాడా? ఆల్ రైట్ శివరాం, నాతో తలపడ్డ నేరానికి నిన్ను నలుగురిలో తలెత్తుకోకుండా చేసి నా కాళ్ళ మీద పడి క్షమించమని అడుక్కునేలా చేస్తాను. అడుగు వస్తున్నాడే వాడే. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి సార్? డ్రామా రిహార్సల్స్ కి. అలాగా? నిన్ను హాస్పిటల్ పంపిద్దామని వచ్చావే. పేపర్లు చెరిగిపోతాయి, కాలు తీయండి. తీయకపోతే పర్మనెంట్ గా కాలిపోద్ది. ఏంట్రా హీరో డైలాగ్ కొడుతున్నావు? డ్రామా హీరో కదా, అయితే నువ్వు డ్రామా డైలాగ్ కొడుతుండు, నువ్వు నిన్ను కొడుతుంటావు.
దున్న పొతుల్లో నలుగురున్నారు, ఒక్కడిని ఏమి చేయలేకపోయారా? ఆ శివరాం ఇంట్లోనే కాదు బయట కూడా పులే. ఎందుకనే మంచిది, వాడి జోలికి వెళ్ళకండమ్మా. ఆల్ రైట్ శివరాం, నువ్వు పులివైతే నేను రింగ్ మాస్టర్ని. నిన్ను చెవులు పట్టుకుని పిల్లల ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. మిసెస్ శివరాం, నువ్వేనమ్మా? అవునండి. మీరు? నేను మీ వారి బాస్కి బాస్ని. బాస్కి బాసా అంటే? బాసీని, నీలా దాసీని మాత్రం కాను. అన్నట్టు మీ వెడ్డింగ్ డేకి నేను రాలేదు కదూ, అందుకే ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను. ఇది నీకు నా ప్రజెంటేషన్. అరే మరి చెంబు చాలా బాగుంది. కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. శివరాం, నీ భార్యకు ఆ మరచెంబు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఆ చెంబే పట్టుకుని నువ్వు నీ పెళ్ళామనకు దద్దమ్మలా తిరగడానికి. తీసుకోండి. థ్యాంక్ యూ. కాఫీ గుమగుమలాడుతోంది. ఏం పౌడర్? తెలీదండి, మా వారిని అడగాలి. టేబుల్ చాలా పెద్దదిగా ఉంది. ఎంత కొన్నారా? తెలీదండి, మా వారిని అడగాలి. ఆహా, ఇల్లు బాగా విశాలంగా ఉంది. అద్దెంతిస్తున్నారు? తెలీదండి, మా వారిని అడగాలి. ఏదడిగినా మీ వారిని అడగాలంటున్నావు. నీకంటూ సొంత బుద్ధుందా? తెలీదండి, మా వారిని అడగాలి. లక్ష్మి, నువ్వు నాకెంతో నచ్చావు. ఇవాళ నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. బైది బై, ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది? అలా షాపింగ్ రాకూడదు? సరదాగా వెళ్ళొద్దాం. ఆయన చెప్పకుండా బయటకు వెళ్తే ఆయన తిడతారు. తిడితే మా ఆయనతో చెప్పి మీ ఆయనకి మేము ఇప్పిస్తాను. పదవడదాం. బాగోలేదు. ఈ చీర ఎలా ఉంది? నీ మనసులాగే ఎంతో బాగుంది. నువ్వు కూడా తీసుకో. వద్దండి, నాకు కావలసినవన్నీ మా ఆయనే కొనుక్కొస్తారు. అంటే నీ భర్త కొన్నవే నువ్వు కట్టుకుంటావా? నీకంటూ ఒక ఇష్టం లేదా? ఉందనుకోండి, కట్టుకున్నవాడు ఏ చీర కట్టుకోమంటే అదే కదా కట్టుకోవాలి. లక్ష్మి, నీకు ఆ షోకేస్ లోపల ఉన్న బొమ్మకు ఏమీ తేడా లేదు. సరే, ఈ చీర ప్యాక్ చేయండి. వీళ్ళ బిల్లు 300. ₹5 నిందమ్మా. లక్ష్మి, ఒక ₹5 ఉంటే ఇవ్వు. అదే లేదా? పర్లేదు, ఉంచండి. నడు.